పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు మార్చి 24వ తారీఖు. లూకా సువార్త 4వ అధ్యాయము 24వ వచనము నుండి 30వ వచనం వరకు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవము ఏమనగా ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇజ్రాయేలీయులలో పెక్కుమంది విధవరాండ్లు ఉండినను సీదోనులోని సరేపాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలములో ఇజ్రాయేలీయులలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరునూ స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలు అందరూ యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకొని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకొని వెళ్ళి అచ్చట నుండి తలక్రిందుగా పడద్రోయ తలచిరి. కానీ యేసు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.